హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్లో వ్లాగ్ చేసి చాలా డేస్ అవుతుంది. ఈ మధ్యన హంటింగ్ వీడియోస్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తున్నా, అంటే సోలోగా వెళ్ళేటి అలాంటివి. సో కాబట్టి వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేయాలని చాలా రోజుల నుంచి నాకు కోరిక. సో వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను, ఓన్లీ వ్లాగ్స్ వరకే తీయాలి అనేసి. సో కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరట్లేదు. ఈరోజు మెయిన్గా వ్లాగ్ తీయడానికి కారణం ఏంట్రా అంటే, సో ఈరోజు వచ్చేసి మన టైగర్కి ఫాస్టాగ్ చేయించాలి. సో ఇంతవరకు నేను ఫాస్టాగ్ చేయించలేదు. లాస్ట్ టైం ఒకసారి కర్ణాటక ట్రిప్ వెళ్ళాను, దగ్గర 500 కిలోమీటర్స్ వెళ్ళాను. ఆ రూట్ మొత్తంలో కూడా నాకు ఎక్కడే కానీ టోల్ గేట్ తగలలేదు అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి నేను వేరే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. వేరే ఒక మంచి, మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన ఓ లొకేషన్కి వెళ్ళబోతున్నాను. సో ఆ లొకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫాస్టాగ్ చేపిస్తే ఉండాలి. సో టోల్ గేట్ల వాయింపు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఫాస్టాగ్ చేయించాలి. సో కొత్త వెహికల్ కాబట్టి నాది ఇంకా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఆ రోజు ఎందుకు చేయించడం, మళ్ళీ అదే పనిగా వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా, లేట్ లేకుండా వెళ్ళిపోవాలి కదా అనేసి సో ఈరోజే చేయిస్తున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ఈరోజు మన సుధీర్ బై వాళ్ళ కూతురి బర్త్డే ఉందన్నమాట, ఆర్యబాది. సో అక్కడికి కూడా వెళ్తాను. సో చిన్న కేక్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు వ్లాగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవుతుండండి. సో చలో ఇంకా షురూ చేద్దామా. సో టైగర్ వచ్చినప్పటి నుంచి సో నా ఓల్డ్ టైగరు, బుల్డోజరు అన్నీ అనమాట ఇది. సో దీన్ని ఎక్కువగా తోలడం లేదనమాట. సో ఆల్మోస్ట్ ఐ మిస్ మై ఆటో. కానీ నేను ఎప్పటికీ ఎక్కడెక్కడికో వెళ్ళాను అనమాట. దీంట్లో అంత దూరం కూడా వెళ్తారా అనే చోటుకి కూడా వెళ్ళి చూపించాను. సో కర్నూలుకి, నెల్లూరుకి, తర్వాత స్టార్టింగ్లోనే మొత్తం క్యాంపింగ్ వీడియోలకైతే 4x4 అడ్వెంచర్ వీడియోస్ చేస్తారు కదా. సో అలాంటి ప్లేస్లకి కూడా తీసుకెళ్ళారనమాట. సో చూడండి, మెయిన్గా ఎండ అనేది బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఇది మిలిటరీ కలర్లో ఉండింది. ఒకసారి చూడండి, ఎండకు కలర్ కూడా షేడ్ అయిపోయింది అప్పుడే. సో ఇటు పక్క చూడండి కలర్ ఎలా ఉందో, ఇలా చూడండి ఎలా ఉందో. సో అంత ఎండ ఉందన్నమాట మా సైడ్ అయితే, బీభత్సము. సో మా కడపలో సావ కొడుతుంది ఎండ అయితే. సో నిజంగా నెక్స్ట్ లెవెల్గా వేడి సెగలు కక్కుతుంది అనమాట. సో ఎలాగో ఈ కవర్ ఉంది కాబట్టి మన టైగర్ అయితే కాస్త ఉంది, ఎక్కడైనా నీటిలో పెట్టాలి. సో యాక్చువల్లీ ఇలా చెట్లు పెంచుతామని చూస్తున్నాము. సో అవ్వలేదు. ఇంతకుముందు బాగా పెద్దగా ఉన్నిందనమాట మా చెట్టు. ఇది మునగ చెట్టు చాలా పెద్దది ఉన్నింది. సో చాలామంది మా ఊర్లో చాలామంది మా అమ్మకి వితౌట్ పర్మిషన్ లేకుండా తీసుకెళ్తున్నారని కోపంతో మొత్తం చూడండి నరికేసింది మా అమ్మ ఒకరోజు. అంటే ఆమె కష్టపడి పెంచి ఎవరికైనా ఏదైనా ఇద్దాంలే అనుకుంటే, ఆమె అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు వచ్చి కోసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఆ కోపంలో ఒకరోజు మొత్తం కొట్టేసింది. సో ఇంకా తీద్దాం చూడండి, తీసి కాస్త తుడుచుతాను, చాలా డేస్ అయింది. చూడండి జస్ట్ 10 నిమిషాలు అలా తుడిచానో లేదో, చెమట చూడండి ఎలా కారుతుందో. సో బీభత్సంగా ఉన్నాయన్నమాట ఎండలు. సో నిజంగా మనకే ఓన్లీ ఇలా అనిపిస్తే, కొంతమంది ఎండలకు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి. సో వాళ్ళ సిచ్యువేషన్ ఎలానో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చాలా వరకు ఇంతవరకు చూసిన హీట్ కంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ హీట్లు ఉన్నాయన్నమాట. వేడి ఎక్కువగా ఉంది. ఈ ఇయర్ మేబీ సావ కొడుతుంది. ఇంకా మార్చ్ ఎండింగే అనమాట. ఈ మార్చిలో ఎన్ని చూసామో కదా, హోలీ చూసాము, తర్వాత ఈద్ చూసాము, తర్వాత శ్రీరామనవమి చూసాము, ఇరాను తర్వాత ఇజ్రాయెల్ వార్ చూసాము, పెట్రోల్ షార్టేజ్ చూసాము, గ్యాస్ షార్టేజ్ చూసాము. మీమ్స్లలో ఎక్కువ వైరల్ అవుతుంది అనమాట. అంటే లైక్ వచ్చి ఇయర్ 2026 స్టార్ట్ ఎంత ఫాస్ట్గా అయిందంటే అంత ఫాస్ట్గా అయింది. జనవరి ఎంత ఫాస్ట్గా అయిపోయింది తెలియదు, ఫిబ్రవరి ఎంత ఫాస్ట్గా అయిపోయింది తెలియదు, మార్చి మటుకు సాగదీస్తూనే ఉంది. సో అది మేము చాలా వైరల్ అవుతుంది కూడా. సో అలా ఈ మార్చిలోనే ఇంత ఎండలు సాగు కొడుతుంటే ఇంకా తర్వాత చూసుకోండి ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో రచ్చరంబోలని అనిపిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా
నేను వెళ్ళి టిఫిన్ చేయలేదు ఇంకా. సో టిఫిన్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకా మనోడు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారంట, కేక్ అవన్నీ తెచ్చుకుంటున్నారంట. సో తెచ్చుకున్న తర్వాత మనం అయితే వెళ్ళి కేక్ కటింగ్ చేసి దాని తర్వాత కొద్దిగా ఫాస్ట్ ట్యాగ్ చేసుకొని దాని తర్వాత చిన్న వర్క్ ఉంది. సో ఆ వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటాను. ఏసీ ఆన్ చేసేలాకి ఎంత సుఖంగా ఉందో. సో ఇంతసేపు కారిపోయింది పులుసు, ఏసీ ఆన్ చేసుకుంటానే ఆనందం వేరుగా ఉందన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మన వీడియోస్ని? ఎలా ఉన్నాయి మన వీడియోస్? ఈరోజు సరదాగా ఉంటుంది. జస్ట్ అదేంటి నా డే రొటీన్ అనుకోండి. డే రొటీన్ ఏం లేదు, మన మళ్ళీ డైలీ ఇలాగే తిరుగుతారు అనేది ఏం లేదు. సో ఈరోజు రొటీన్ అనుకోండి. సో ఈరోజు ఏమేం చేస్తాం, ఇది ఒకటి కటకటకటకట అంటూనే ఉంటుంది. ఒక నిమిషం సీటు బెల్ట్ వెళ్తాను. సో మీతో మాట్లాడేంత వరకు ఇది కుట్టుకుంటూనే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు మైలేజ్ ఎంత వస్తుందని. సో ఇంకా ప్రాపర్గా చెక్ చేయలేదు నేను మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది. సో లాస్ట్ టైం కర్ణాటక వెళ్ళాను కదా, సో అప్పుడు చూశాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంట్రా అంటే రఫ్ టు ఒక 10 నుంచి 12 అలా ఏమో వస్తుంది అనే ఫీల్ కలిగింది నాకు. సో జస్ట్ ఒక 500 కిలోమీటర్స్ ఏమో వెళ్ళొచ్చాను నేను. సో 500 కిలోమీటర్స్కి దగ్గర ఒక 4000 దాకా నాకు పెట్రోల్ అయితే తాగింది వెహికల్. కాబట్టి ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఒక లాంగ్ ట్రిప్ ఏదైనా వేస్తే ఫుల్ ట్యాంకు మనం క్లారిఫికేషన్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట. సో త్వరలోనే వేస్తున్నాను, చెప్పాను కదా మీకు. మంచిగా మీరు అనుకున్న లొకేషన్ అనమాట, చాలామంది కోరిన లొకేషను. సో ఒకప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డ లొకేషన్. ఆ లొకేషన్లో ఈసారి సవాల్ చేయడానికి వెళ్తున్నా. టిఫిన్ తినడానికి అయితే ఐటీఐ దగ్గరికి వచ్చాను. సో ఇది చూడండి మన ఐటీఐ బిర్జీ పార్క్ అనమాట. సో సాయంత్రం పూట్ల ఈవినింగ్ టైంలో అలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈవినింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి దాని ఎదురుగా అక్కడ శివ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. సో అక్కడ దోశ బాగుంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ తిందామని వచ్చాను ఫ్రెండ్స్. సో ఈ బ్రిడ్జి పడకముందు అయితే సో మేమందరం కూడాను ఈ రూట్లో వెళ్తూ ఉండేవి. సో ఇక్కడ గంటలు అక్కడ గేట్ దగ్గర గంటలు వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎప్పుడైనా అర్జెంటుగా వర్క్ ఉన్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆ గేట్ పడిందంటే ఇంక అయిపోయింది, ఈరోజు లేట్ అయిపోయింది, ఈరోజు ఆ పని నాశనం అయింది, ఇలాంటి ఫీల్తో ఉండేవాళ్ళు చాలామంది ఆ గేట్ పడుతూ ఉన్నప్పుడు. 3 ట్రాకులు ఉన్నాయన్నమాట అక్కడ. సో ఒక్కొక్కసారి గంట కూడా లేట్ అవుతుండేది, అంతంత టైం పట్టేది అనమాట అక్కడ. సో ఎప్పుడైతే ఫ్లైఓవర్ పడిందో, సో నేను ఫస్ట్ 2017-16 అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా 2019లో ఫినిష్ చేశారనమాట ఈ బిల్డింగ్. సారీ ఈ ఫ్లైఓవరు. సో అయిపోయింది, తినేసాం అనమాట. సో నాకు చిన్న మొహమాటం ఉంది తినేటప్పుడు, కానీ ఇలా ఎవరో మనుషులు ఉన్నప్పుడు తీయాలంటే కాస్త టెన్షన్గా ఉంటుంది. మెయిన్గా మనము ఈ వ్లాగ్ని వదిలి ఓన్లీ దయ్యాలంబడే తిరిగేది, ఎందుకే మనుషుల ముందర కాస్త ఏదో షై ఫీల్ ఉంటుంది, అలాగే కాస్త మొహమాటం మాట్లాడడానికి. కాబట్టి దయ్యాల దగ్గర అయితే మొహమాటం ఉండదు. మనము వాటికి కనిపించినా కూడా అవి మనకు కనిపించేది రేరు కదా అనే ఉద్దేశంతోనే దయ్యాలని పట్టుకున్నాను. సో గైస్, ఇప్పుడు మనం పెట్రోల్ పట్టడానికి అయితే వచ్చామన్నమాట ఈ బంకు. సో ఈ బంకులో ఒక చిన్న హిస్టరీ ఉంది మనకి. ఈ బంకుకి మనకు ఒక లింక్ ఉందన్నమాట. ఐ థింక్ నేను 10th అయిపోయిన తర్వాత కొద్ది రోజులు ఎక్కువ స్ట్రగుల్లో ఉన్నాను అనమాట. సో అప్పుడు ఈ పెట్రోల్ బంకులో వర్క్ చేశాను నేను, అలా పంపు బాయ్ మాదిరి. సో దాని తర్వాత కువైట్కి వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ ఆటో డ్రైవింగ్ చేసి, సో ప్రజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి మనం ఇప్పుడు ఇలా ఉన్నాము. లైఫ్ అయితే ఇలా ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి రేట్ పెరిగిందన్నా అదే ఉందన్న? సేమ్ రేట్ ఉంది. సో ప్రజెంట్ అయితే గవర్నమెంట్ తగ్గించింది అన్నారు కదా, సో అది మనకు తగ్గలేదు, ఓన్లీ డైరెక్ట్ అక్కడ క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది కదా, సో అది తగ్గించారంట. 1000 అయితే పట్టిస్తున్నా గైస్. దగ్గర ఒక 150 కిలోమీటర్ ఎంతనో వెళ్ళాలన్నమాట నేను. ఒకసారి ఇప్పుడు రేంజ్ చూద్దాము, ఎంత పెరిగిందా. ఓకే, పెరుగుతుంది చూడండి రేంజ్. సో ముందు వచ్చేసి 90 ఉన్నింది, సో ఇప్పుడు వచ్చేసి
ఓకే 300కి వచ్చిందా. 15 లీటర్లు 2000కి ఎన్ని లీటర్లు వస్తుంది? 8 లీటర్ల 42 పాయింట్లు అయితే వచ్చింది గైస్. సో ముందు 90 చిల్లర అయితే రేంజ్ చూపిస్తూ ఉండింది, ఇప్పుడు వచ్చేసి 378 రేంజ్ అయితే పెరిగిందనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా తీసుకోవాలన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి. బట్ ఎలాగైనా సరే మైలేజ్ సుజుకి బండ్లతో పోలిస్తే మన ఈ టాటా వెహికల్ అయితే తక్కువ ఉందన్నమాట మైలేజ్ పరంగా వేసుకుంటే. మనం ఫస్ట్ తీసుకునేది కూడా ప్రియారిటీ మైలేజ్ కంటే సేఫ్టీ అనుకుని తీసుకున్నాము. మరి ఇంత తగ్గుతుంది అనుకోలే, మైలేజ్ తగ్గుతుందని విన్నా కానీ మరి ఇంత తగ్గుతుందని వినలే నేను. చలో మామూలే తీసేసుకున్నాక అదే మనకు సేఫ్టీకి ముఖ్యం అనుకున్నాం కాబట్టి చలాలి. ఓకే గ్యాస్, ఇంకా ఇప్పటికే నా బక్వాస్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా, ఎక్కువ చూసేసారు అనుకుంటా. ఇంకా వెళ్తాను. సో మనోడు బర్త్డే సెలబ్రేషన్ ఇంకా ఫోన్ చేయలేదు, తెచ్చాడా లేదా అనేసి. సో మన సుధీర్ భాయ్ ఎప్పుడో పొద్దున 10 గంటలకి కేక్ కటింగ్ అన్నాడు, ఇప్పుడు దాకా కేక్ కటింగే చేయలేం. 12 పైన అవుతుంది. రివర్స్ గేర్ వేస్తాను, ఏదో సౌండ్ వస్తుంది. పొద్దున ఏం రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆరిపోతున్నాయి టమాటాలు అయితే. ఒక నిమిషం ఏసీ కూల్ ఎక్కే లోపలనే వేడి అంతగా ఉందన్నమాట. ఇది వచ్చేసి మా వుడ్ అంటారనమాట. సో అంటే వాటర్ ఎనీ టైం ఉంటుంది ఇక్కడ, చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈసారి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మా స్కూల్కి వెళ్ళే దారి కూడా ఇదే ఫ్రెండ్స్. హై స్కూల్ వచ్చేసి నేను ముందు ఇక్కడే ఈ ఊర్లోనే చదువుకుంటా ఉన్నాను అనమాట. సో ఈరోజు మీకు నా హై స్కూల్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వంకలో కూడా వచ్చి లైక్ ఈత టైప్లో అలా ఆడేవాళ్ళు అనమాట అప్పట్లో. సో ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కువ బర్రెలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉన్నాయి, ఏంటి మునిగిస్తుంటారు. అప్పుడు చాలా తక్కువ అనమాట, ఎక్కువగా మనుషులు ఈత కొట్టేవాళ్ళు. పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతకొమ్మ తిన్నాయి అనమాట. సో ఈ స్కూల్లోనే నా 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదివామన్నమాట. సో మేము చదివేటప్పుడు ఈ బిల్డింగ్స్ అయితే లేవు, ఇది ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో మా 8th నుంచి ఈ బిల్డింగ్లోనే కంప్లీట్ అయింది. 8th 9th కింద కంప్లీట్ అయింది, 10th పైన కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఈ మోట్ ఉన్నది కదా, ఇక్కడ జెండా మాదిరి ఇక్కడ ఇది ఉన్నా చూడండి. సో ఇది అనమాట మా స్కూల్ బంక్ చేయడానికి మాకు ఉండే పిట్టగోడ అనమాట. సో అక్కడి నుంచి ఎప్పుడైనా లైక్ స్కూల్ బంక్ ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఇలాంటి టైంలో స్కూల్ బంక్ కొట్టేవాళ్ళం అనమాట అప్పట్లో. అంటే నేను ఎక్కువ 6th 7th వరకే బంక్ కొట్టేవాడిని, తర్వాత 8th నుంచి ఎక్కువ అసలు నేను బంక్ కొట్టేవాడిని కాదు. బట్ మా ఈడు ఖలీల్ గాడు అలాగే ఇంకా ఉన్నారనమాట. తర్వాత కాసిం అని, మౌలా అని, ఇలా ఇంకా చాలామంది ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అంతా. వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇప్పుడు లాస్ట్కి 10th వరకు కూడా వాళ్ళు బంకు కొడుతూనే ఉంటారనమాట. ఆ గోడ దగ్గరికి రావడము, బ్యాగులు ఇసిరి కొడితే డైరెక్ట్ రోడ్డు పైకి వచ్చి పడతాయి. సో అలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి అనమాట. సో ఎంతైనా ఆ స్కూల్ లైఫ్, ఆ స్కూల్ మెమరీస్ మళ్ళీ రావు ఫ్రెండ్స్. నిజం, ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ వెళ్ళడం కానీ, చదువుకునేంత వరకు ఏమనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా ఈ నమ్మ, ఎప్పుడెప్పుడు 10th క్లాస్ అయిపోతుందో, ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్తామో, ఎక్కడ ఎంజాయ్ చేస్తామో ఈ ఫీల్ ఉంటుంది. బట్ తర్వాత ఇప్పట్లో మిస్ అవుతున్నాం అనమాట ఆ ఫీల్. అరే ఆ స్కూల్ లైఫే బాగుంది కదా, ఏ టెన్షన్స్లే, ఏ ప్రెజర్స్లే, సరదాగా వెళ్ళామా పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ స్కూల్లో వాళ్ళు చెప్పింది ఒక 4 మాటలు విన్నామా, 4 మాటలు వినకుండా మన పని మనం చేసుకున్నామా, ఫ్రెండ్స్తో కొట్లాడామా. ఇలా నిజం చెప్పాలంటే లిటరల్లీ నేను లైక్ మెంటల్ నా కొడుకుని మా క్లాస్ మొత్తానికి నేను ఒక సైకో నా కొడుకుని. మా క్లాస్ అందరిలో మొత్తము మా క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. ఏ సెక్షన్ అంటే ఇంగ్లీష్ మీడియము, బి సెక్షన్ తెలుగు మీడియంని 2 సెక్షన్లుగా విడదీశారు, అంటే రోల్ నెంబర్ వైజ్. లైక్ ఏ సెక్షన్, బి సెక్షన్ అని. సో బి సెక్షన్లో ఆల్మోస్ట్ అందరు అతి నా కొడుకులు, అంత వరస్ట్ నా కొడుకులే అనుకోండి. బి సెక్షన్లో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ వరస్ట్గానే ఉన్నారు. సి సెక్షన్లో అందరూ ఓకే డీసెంట్, మరి మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు, డీసెంట్గా ఉండేవాళ్ళు. సి సెక్షన్ మొత్తానికి వరస్ట్ నా కొడుకు కూడా అంటే నేను ఒక్కడే. ఈడొక్కడు లేకుంటే
అసలు సి సెక్షన్ ఒకటి ఉందనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. అంత డీసెంట్ అలా ఉండేవాళ్ళు. కానీ నా ఒక్కడి వల్ల ఏ ఇష్యూ జరిగినా ఏమున్నా కూడా నేను ఒక్కడిని కనిపించేవాడిని. సో ఇప్పుడంటే వీడియోస్లలో దాంట్లో కాస్త కామ్గా కూల్గా ఉన్నా కానీ నా స్కూల్ లైఫ్ గురించి కనుక తెలిస్తే మీకు మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. అంత సైకో నాకుడికి నేను. ఇంకా మా క్లాసు గర్ల్స్ ఎవరన్నా మీకు కనుక ఛాన్స్ ఉండి వాళ్ళతో మాట్లాడిస్తే నా సైకోతనాన్ని పీక్స్లో చూపించారనమాట వాళ్ళని. అసలు గుర్తు చేసుకుంటే ఆ స్కూల్ డేస్ అన్నీ కూడాను మస్తు ఉండదు ఫ్రెండ్స్. ఇదంతా తిరిగే వాళ్ళం అనమాట అప్పుడు. ఇదంతా ఈ స్ట్రీట్స్ అన్నీ కూడాను తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. సో సుధీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నా. సో సుధీర్ వాళ్ళ హౌస్ దగ్గరికి అయితే మన కార్ అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. కార్ వెళ్తుంది కానీ ఆ సందు చిన్నది, కొద్దిగా ఎక్కువ బైకులు ఇలా వస్తూ ఉంటాయి అనమాట ఆ సందులోకి. అందుకనేసి సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది, అది కూడా ఎలిమెంటరీ స్కూల్. బట్ మేము ఈ ఎలిమెంటరీ స్కూల్లో చదవలేదన్నమాట. సో మా ఊర్లోనే ఉంది ఎలిమెంటరీ స్కూల్. సో ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను అనమాట. సో ఇది ఇక్కడ చింతకొమ్మ తిన్న వాళ్ళకి ఇది ఉండే ఎలిమెంటరీ స్కూలు. ఇంకా మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. సో ఈ టెంపుల్ దగ్గర దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మంచి ఇది కూడా ఉందన్నమాట పేరు ఆ టెంపుల్కి. సో ఇది స్కూల్. ఈ స్కూల్లో కూడాను వచ్చాను, కేవలం ఒక్కరోజు ఉన్నాను అంతే. సో అప్పుడు ఎక్కువ అల్లరి చేస్తున్నా అని, సరిగ్గా చదవట్లేదని మా నాన్న ఈ స్కూల్కి పట్టుకొచ్చాడు. ఇక్కడ వేస్తాను నిన్ను అనేసి. ఒక్కరోజు ఉన్నాను, తర్వాత మరుసటి రోజు నుంచి ఉన్నాను నేను. లేదు బాగా చదువుకుంటాలే అని చెప్పి అదే స్కూల్లో, మా స్కూల్లోనే కంటిన్యూ అయ్యాను. బర్త్డే అరివా, హలో తినిపి బాబాకి తినిపి. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. మనోడు ఎప్పుడో 10 గంటలకు కోసా అని చెప్పి 1 గంటకు కోసాడు. ఇది అక్కడ ఒకటి లొకేషన్ ఉందని చెప్పారనమాట. కుదిరితే ఆ లొకేషన్ కూడా తీస్తాను డే టైం వ్లాగ్ మాదిరి. ఫాస్ట్యాగ్ చేయిస్తా అన్నాను కదా, అక్కడ ఫాస్ట్యాగ్ అక్కడ కుదరలేదు ఒక చిన్న బిజీ వల్ల. బట్ ఫాస్ట్యాగ్ అయితే చేయించేసాను. సో నేను దానికి ఎలా చేయించాను ఏమనేది డీటెయిల్ కూడా మీకు చెప్తాను. సో మనోడు మన సబ్స్క్రైబర్ అంట, దారిన వెళ్తూ ఉంటే వచ్చేసాడు ఫాలో అవుతా. సో వెనక అనేది నేమ్ ఉంది కదా, దాన్ని చూసేసి హాయ్ తమ్ముడు. హాయ్. పేరు చెప్పు. ఇర్ఫాన్. ఇర్ఫాన్, సూపర్. ఎప్పటి నుంచి చూస్తాను వీడియోస్? 2 years. 2 years నుంచి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి, థ్రిల్లింగ్గా బాగుంటాయి. అవునా? ఓకే. సో అది గైస్ మనోడు అయితే కలిసాడు అనమాట. యాక్చువల్గా ఫాస్ట్ ఎక్కడ కూడా ఆయన కూడా మన సబ్స్క్రైబర్ అంట, మన వీడియో డైలీ చూస్తూ ఉంటాడంట. సో ఆయన కొద్దిగా ఇష్యూ అనేది వేరే ఫోన్ మాట్లాడుతూ అండి, మర్చిపోయాను, తీయడమే మర్చిపోయాను. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు కుదిరితే నేను డెఫినెట్గా తీస్తాను. సో ఇంకా బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఆ లొకేషన్ అని చూశాను, లొకేషన్ అయితే ఎక్కడ కనపడలేదు. మనోడిని కూడా అడిగాను, ఇక్కడ ఏమైనా ఉందంటే నాకు తెలియదు నా, ఏమీ ఐడియా లేదంటున్నాడు. ఒకవేళ తెలిస్తే నేను చెప్తాను. సో మనోడికి కూడా తెలిసిన లొకేషన్స్ చెప్పండి అన్నాను. సో మీరు కూడా ఎవరైనా సరే మీకు చుట్టుపక్కల ఎక్కడైనా తెలిసి లొకేషన్స్ ఉంటే మన యూట్యూబ్ నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ చేయండి. లేకుంటే ఇన్స్టాగ్రామ్లో నాది ఇప్పుడు బ్లూటిక్ ఉంటుంది చూడండి, ఆ అఫీషియల్ నేమ్ ఆ అకౌంట్. సో దానికి మెసేజ్ చేయండి. సో గైస్ ఇప్పుడు నమ్మ ఎండ కార్లో కూర్చుంటున్నా కూడా ఇంతంత వేడి కొడుతుంది. సో ఏసీ కూడా సరిగా వర్క్ అవ్వట్లా ఈ వేడికి. చల్లబడదాంలేని సో షర్బత్ తాగుతున్నా. గ్లాసు చాలా వింతగా ఉందన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ టైం ఇలాంటి గ్లాసులలో తాగడము. 90% షర్బత్లు అంటే ప్లాస్టిక్ గ్లాసులలో, పేపర్ గ్లాసులలో ఇస్తూ ఉన్నారు. ఇలా స్టీల్ గ్లాసులో మందు బాటిల్ ఇచ్చినట్టు, బార్లలో ఇచ్చినట్టు ఇచ్చారనమాట. నైస్. ఎండలకాలంలో ఎంత జ్యూస్ తాగినా కూడా మనకు అసలు తాగినట్టు అనిపించదు. తాగుతాండి ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఫుడ్ తినలేము కానీ ఎండల కాలంలో కూల్ డ్రింక్స్ కూల్గా ఉండేవి ఏమైనా సరే కుమ్మి పడేస్తూ ఉంటాము. సో గైస్ ఈయన మన సబ్స్క్రైబర్ అంటే పెద్ద ఆయన అన్నారా? ఏ పేరట? ఓబులేసా. ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను చూడబట్టి సంవత్సరం పైన అయిందినా. అవునా? బాగున్నాయా? బాగున్నాయినా. నేను, మా పాప, మా అన్న, మనవడు, మా మనవడు, ఓ ఫ్యామిలీ మొత్తం.
థ్యాంక్ యూ సార్. మెసేజ్ మా సో గైస్ ఈరోజు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు కలిశారనమాట. సో అన్న వచ్చేసి మెసేజ్ చేశాడు. ఇందాక మన మైత్రిలో కలిసాడు కదా, అతనైతే అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాడు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోదండ రామస్వామి టెంపుల్ యొక్క డెకరేషన్ అనమాట. సో చూడండి ఎదురుగా కొండ కనిపిస్తుంది. మీకు చాలా వరకు లైటింగ్ సరిగా కనిపించట్లే, బట్ దగ్గర నుంచి చూపిస్తారు. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను వస్తారంట. సో అందుకే మొత్తం కూడాను బీభత్సంగా రెడీ చేస్తున్నారు. చూడండి ఒంటిమిట్ట చాలా ఫేమస్ అనమాట, ఏకశిలా విగ్రహం అని అంటారు. సో మన ఛానల్లో ఓల్డ్ టైంలో కూడా వీడియో తీసామన్నమాట. ఇది ఇప్పుడు ప్రైవేట్లో పెట్టానో లేదో కూడా గుర్తులేదు. చూడండి కొండను మొత్తం డెకరేషన్ చేశారు, అలాగే స్ట్రీట్ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. సో ఇది అనమాట సో మెయిన్ టెంపుల్. సో మొత్తం బారిగేట్లన్నీ బీభత్సంగా పెట్టున్నారు. సో మనకు ఇంకా మాత్రం ఉంటుంది కదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే. చూడండి టెంపుల్ మొత్తం కూడాను ఇక్కడ మొత్తం ఫుల్ డెకరేషన్. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. సో దీనికి చాలా చరిత్ర కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి. జనాలు చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారు. సో ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది చూడండి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవానికి వేసింది. సో ఇక్కడ చూడండి సెట్ మారేశారు పెద్దది. మొత్తం కూడా 2-3 ఉన్నాయన్నమాట మండపాలు. చెట్లను కూడా చూడండి ఎలా డెకరేషన్ చేశారు, ఎంత బాగా డెకరేషన్ చేశారు. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మన ఈ కోదండ రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట. చాలా గ్రాండ్గా చేస్తారు మొత్తం సెలబ్రేషన్ కూడా మొత్తం కూడాను. గైస్ చూసారు కదా వ్లాగ్ అందరూ. సో ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఈ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు నేను బయటికి వెళ్తుంది సరదాగా ఉన్నది ఇవన్నీ కూడాను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.